మంత్రి కోమటిరెడ్డి వెంకన్న సారు సివిల్ ఇంజనీర్లంతా గర్వపడే ముచ్చట చెప్పిండు. అసలు మోక దొరకక గాని వెంకన్న సారు మోక్షగుండం విశ్వేరయ్య అంత పెద్ద ఇంజనీర్ అయ్యేటోడు. ఆ ఇంజన్ల నీరు చదివిండు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాములు తీసేయాలని చెప్తుండు. మోక్షగుండం విశ్వేరయ్యను మించిన సివిల్ ఇంజనీర్ దొరుకుడు కాంగ్రెస్ సర్కారు చేసుకున్న పుణ్యమే అని చెప్పొచ్చు. మరి కోమటిరెడ్డి వెంకన్న సారా మజాక కాళేశ్వరంలో 3 డ్యాములు తీసేయాల్సిందేనట. ఏం అక్కర్ రావట. నేను సివిల్ ఇంజనీరింగ్ చేసిన నాకు తెలవదా అని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుండో ఈ నుర్రి. కాంట్రాక్ట్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ చేసిన నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం. దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. సివిల్ ఇంజనీరింగ్ పుస్తకాలు ఎక్కువ చదివి సారు డ్యామ్ కు బ్యారేజ్ కున్న బేసిక్ డిఫరెన్స్ ను యాది మర్చినట్టుండు. మీరేం తప్పు పట్టుకోకుండ్రి. సార్ కు సబ్జెక్టు తెలియదు, ఇంజనీరింగ్ లా బేసిక్స్ తెలివయి. డ్యామ్ అని దేన్ని అంటారు, బరాజ్ అని దేన్ని అంటారు, సర్జు ఫూల్ అని దేన్ని అంటారు, లిఫ్ట్ ఇరిగేషన్ అని దేన్ని పిలుస్తారు, గ్రావిటీ ఫోర్స్ అంటే ఏందని మళ్ళా పరీక్షలు అడిగే క్వశ్చన్లు ప్రాథమిక క్వశ్చన్లు అడిగితే సారు చదివి షానేళ్ళు అవుతుంది కాబట్టి మర్చిపోయి ఉండొచ్చు. కానీ మీకు యాదుకుందో లేదో ఇదే వెంకన్న సారు కాళేశ్వరం మహా అద్భుతం అని కూడా మాట్లాడిండు. మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇంజనీరింగ్ సబ్జెక్టులు మాన్నాయి కావచ్చు. అందుకే ఆ ఇంజన్ల నీళ్లు పోసిన తెలివితోటి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని చెప్తుండు పెద్ద ఇంజనీరు అని కారడ్డాలు ఆడుతురు వెంకన్న మాటలిన్న నెట్టన్నలు.